హలో అందరికీ వెల్కమ్ టు ఇండియన్ ఫార్మ్ అండ్ ఫుడ్. ఈరోజు వచ్చేసి డే 7. డే 8 కూడా సేమ్ ఫీడ్ ఇచ్చిన. అట్లా అని చెప్పి నిన్న వీడియో అయితే పెట్టలే. ఈరోజు డే 7 డే 8 రెండు కలిపి ఒకటే వీడియో. దీంతోపాటు ఇవాళ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ తెల్లకోడి ఉంది కదా, ఇది చాలా వీక్ అయిపోయింది. అలాగే ఒకటే దగ్గర ఉండి ఇట్లా ముడుచుకొని ఉంటుంది, ఇట్లా కూర్పాట్లు పడుతుంది. అయితే దీన్ని వచ్చేసి కొక్కెరా అంటారు, న్యూ క్యాస్టిల్ డిసీజ్ అంటారు ఇంగ్లీష్లో. ఇదైతే ఎక్కువ శాతం వింటర్లో వస్తుంది. సో మీ కోళ్ళు కూడా ఇట్లా కూర్పాట్లు వాడి ఒకటే దగ్గర ఇట్లా ఉంటున్నాయా ఏం ఫీడ్ తినకుండా? అది దీనికైతే మంచి సొల్యూషన్ ఉంది. అది రేపు ఫుల్ వీడియో అయితే వస్తుంది. మీకు ఆ వీడియో పెట్టిన ఎమ్మటే మీకు రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. రేపు ఈవినింగ్ 5కి అయితే అప్లోడ్ చేస్తాను అది. సో ఫస్ట్ అయితే మనం లార్వా ఇచ్చుకున్నాం. ఈరోజు కూడా లార్వా అయితే చాలా తక్కువ ఉంది. మనకి ఇంతకు ముందు స్టార్టింగ్ వీడియోలు చూసుకుంటే లార్వా చాలా మంచిగా జనరేట్ అయ్యేది. కానీ ఇప్పుడైతే ఏమైందో తెలియదు, లార్వా సరిగ్గా జనరేట్ అవ్వట్లేదు. సో ఉన్న కొద్దిగా లార్వాని అయితే ఆ చిన్నపిల్లలకి ఇచ్చి, అలాగే కొంచెం ప్రోటీన్ ఫుడ్ అనేది మనం ఫీడ్గా ఇచ్చుకున్నాం వాటికి. అదేందో ఇవి వీడియోలో అయితే చూపిస్తా. ఫస్ట్ అయితే మనం ఉన్న కొద్దిగా లార్వా వచ్చేసి చిన్నపిల్లలకి అయితే ఇచ్చుకున్నా. ఈ లార్వాని అయితే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నాయి. కానీ ఎందుకో తెలియదు, హౌస్లో లార్వా అయితే ఎక్కువ జనరేట్ అవుతలేదు. మరి ఆ ఈగలు గుడ్లు పెడతలేవా మరి ఏందో కానీ ఇంతకుముందు అయినట్టు అయితే ఇప్పుడు ఎక్కువ జనరేట్ అవుతలేదు. సో ఈ ఉన్న కొద్దిగా లార్వా వాటికి ఇచ్చేసి, దాని తర్వాత మన సజ్జలు మిక్సీ పట్టి ఉన్నాయి కదా, సజ్జలు ప్లస్ రాగులు రెండు రెండు కూడా మిక్సీ పట్టి వాటిని అయితే ఫీడ్గా ఇచ్చినాం. అవి కూడా చాలా ఇష్టంగా తింటున్నాయి. ఈ రాగులు కూడా చిన్నపిల్లల గ్రోత్ కానికి చాలా ఉపయోగపడుతుంది. రాగులు జర కాస్ట్లీ కానీ మనం డే 1 to డే 30 ఫస్ట్ స్టార్టింగ్ 1 month వాడుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత అది వాడకుండా ఏం కాదు, ఎందుకంటే వీటి గ్రోత్ పీరియడ్ అనేది ఈ 1 monthలోనే డిసైడ్ అవుతుంది. సో అందుకని చెప్పి ఈ 1 month వరకు అయితే కాస్ట్లీ అయినా సరే మంచి ఫీడ్ అయితే ఇవ్వాలి. అట్లా అని చెప్పి రాగులు సజ్జలు ఈ రెండింటిని అయితే మిక్సీ పట్టి ఆ రెండింటిని మిక్సీ చేసి ఇచ్చిన. ఈ లార్వా ఇచ్చుకున్న తర్వాత అదైతే ఫీడ్గా ఇచ్చిన. వీటికి ఫీడ్ ఇచ్చిన తర్వాత పెద్ద కోళ్ళకైతే డైలీ ఇచ్చినట్టే వడ్లు అయితే ఇచ్చిన పొద్దున. మధ్యాహ్నం వచ్చేసి ఈ మునగాకు అయితే ఇచ్చిన. ఈ మునగాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. గుడ్లు హెల్తీగా రావాలన్నా, లేదంటే వాటికి ఏమన్నా ఇంటర్నల్ ఏమన్నా రోగాలు ఉన్నా కూడా ఈ మునగాకు వల్ల ఒక 50% అయితే కవర్ అవుతాయి. సో అట్లా అని చెప్పి మునగాకు అయితే ఇచ్చిన పెద్ద కోళ్ళకి. ఈ లోపల ఉన్న కోడికి కూడా ఇచ్చిన. అలాగే చిన్నపిల్లలు కూడా తినడానికి ట్రై చేసినాయి కానీ ఆకులు పెద్దగా ఉంటాయి కదా, సో అవి తినలే. వీటికి కూడా డే 9 నుంచి అయితే ఇద్దాం ఆకుకూరలు కానీ, లేదంటే మన వెజిటేబుల్స్ చిన్న చిన్న కట్ చేసి ఇవ్వాలి. మొన్నటిదాకా టమాటా అయితే చిన్న చిన్న కట్ చేసి ఇచ్చిన. అవైతే డైజెషన్ని మంచిగా ఇంప్రూవ్ చేస్తాయి, అలాగే మెత్తగా ఉంటాయి కాబట్టి అవి తింటాయి. కానీ ఈ దొండకాయ కానీ క్యాబేజీ కానీ ఇవి జర గట్టిగా ఉంటాయి కాబట్టి అవి తినలేవు. వీటిని అయితే కొద్ది రోజులు అయినాక ఇద్దాం. సో ఇప్పుడైతే ఈ పెద్ద కోళ్ళకి ఈ మునగాకు ఇచ్చేసి షెడ్ అయితే క్లీన్ చేసుకున్నా. ఈ క్లీన్ చేసే మూమెంట్లో మనం ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ తెల్లకోడి ఉంది కదా, ఇది చాలా డల్గా ఉంది. నిన్ననైతే మంచిగా ఉండే, కానీ ఇవాళ మార్నింగ్ చూసే వరకు ఇది డల్గా అయింది. దీన్ని న్యూ క్యాస్టిల్ డిసీజ్ అంటారు, తెలుగులో కొక్కెరా అంటారు. ఇది ఓన్లీ మన ఎక్కువనైతే వింటర్లో వస్తాయి ఇట్లా ఈ డిజీజ్. సో ఇది అయితే అబ్జర్వ్ చేసిన ఇవాళ. దీనికైతే మనం ఒక మెడిసిన్ అయితే ఇచ్చినాం. దాని మీద ఒక ఫుల్ వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తాను, అది చూడండి. మీ కోళ్ళు కూడా ఇట్లా డల్గా అయితే వాటిని అయితే ఎమ్మటే వాటికి మెడిసిన్ అయితే ఇవ్వాలి. మీరు లేట్ చేసారనుకో ఈ ఒకదాని నుంచి ఇంకో దానికి వాకి షెడ్ అంతా ఖాళీ అయిపోతాయి, అన్నీ చచ్చిపోతాయి. సో వీటిని అయితే మనం చాలా కేర్ తీసుకోవాలి. ఆ ఫుల్ వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇక ఈవినింగ్ వచ్చేసి మనం కొంచెం రైస్ని తీసుకొని ఆ రైస్లో కొంచెం తౌడు అలాగే నీళ్లు కలిపి మెత్తగా మిక్సీ చేసి మనం ఫీడ్గానే అయితే ఇచ్చుకున్నాం. ఇవి ప్రీవియస్ వీడియోలో కూడా చూసే ఉంటారు. సేమ్ అలాగే రైస్, తౌడు ప్లస్ వాటర్ ఆ మూడింటిని మిక్సీ చేసి మెత్తగా కలిపి ఆ చిన్నపిల్లలకి అయితే ఇచ్చుకున్నాం. అవి చాలా ఇష్టంగా తింటున్నాయి. డే 7 అలాగే డే 8 కూడా సేమ్ ఫీడ్ ఇచ్చేసిన, అందుకే నిన్న వీడియో అయితే వేయలే. సో వాటికైతే ఇదే వీడియో.
సో ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రేపైతే మనం ఇంతకుముందు చెప్పిన డిజీజ్ ఉంది కదా కొక్కెర, దానికైతే మనం ఏం మెడిసిన్ ఇచ్చినాం అనేది నెక్స్ట్ రేపైతే వీడియో అప్లోడ్ చేస్తా, అది చూడండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అలాగే ఒక కామెంట్ అయితే చేయండి.